మావోయిస్ట్ ప్రభావం లేదు. చిరు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రుణాలు అందిస్తున్నామన్నారు జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ స్వరూప. హైదరాబాద్ యూసఫ్గూడలోని ఎంఎస్ఎంఈలో పిఎల్పి అవుట్ రీచ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పద్ధతిలో ఉత్పత్తులను తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ తీసుకున్న వారికి రుణాలు ఇచ్చేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే 600 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. యువ పారిశ్రామికవేత్తలు అభివృద్ధిలో భాగం కావాలన్నదే తమ బ్యాంకు లక్ష్యమన్నారు. We have almost more than 150 centers all over India where we are organizing such expo. Few days back we organized the home loan expo, and in this expo today itself we are going to generate leads of 600 crore, and till now today we have almost sanctioned 100 crore, and we have distributed a sanction letter to many borrowers in the presence of Madam Director General of NIMSME and my CGM from head office Sunil Kumar Goyal ji. So we are actually this initiative is taken by our newly appointed MD and CEO Sri Ashok Chandra ji, and under his guidance we are doing this, and it's a very good initiative taken by bank, and we all are committed to cater MSME borrower and all type of borrowers, either it's retail loan seekers or MSME loan seekers, or even we are giving the financial help to the Swanidhi, Vishwakarma, Mudra borrowers. నేను డైరెక్టర్ జనరల్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఎంఎస్ఎంఈ లోన్ కింద ఎంఎస్ఎంఈ ఎక్స్పో కింద దాదాపు 100 కోట్ల రుణాలు ఒక 20-30 మంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ చెప్పేది ఏంటంటే బ్యాంక్లో లోన్స్ ఇవ్వరు, వాళ్ళకి వినట్లేదు, మేనేజర్ సహకరించడం లేదు, తర్వాత డిపిఆర్ సరిలేదని, పేపర్స్ సరిలేవని చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారని చెప్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. మంచి మంచి ప్రాజెక్ట్స్కి సోలార్ రూఫ్ టాప్ పెట్టడానికి, రైస్ మిల్ ఫార్టిఫైడ్. Right TV Bulletin updates. Keep watching 9 to 9 TV.